హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే నాటుకోడి ఇగురుని చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు నాటుకోడిని కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్లో నుంచి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఒక టీ స్పూన్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఇదంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలపడం వల్ల మనకి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది, చప్పగా లేకుండా. ఇప్పుడు ఈ చికెన్ ఉడకడం కోసం నేను ఇక్కడ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. మీకు చికెన్ పీసెస్ అనేవి ఉడికాయలేవో ఒకసారి కలిపేసి బాగా చెక్ చేసుకోండి. మీకు ఇంకా చికెన్ ఉడకకపోతే ఇంకొక 2 నుంచి 3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మనకైతే ఇక్కడ చికెన్ ఉడికిపోయింది. నాటుకోడి కాబట్టి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొన్ని మిగిలి ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి లైట్గా కలిపేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్న మెంతి కూర కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ ఇంకా మెంతి కూర కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మనం చికెన్ ఉడికిచ్చేటప్పుడు ఒక 1 టీ స్పూన్ వేస్తాం, ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నాము. ఈ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం నాటుకోడి ఉడికించుకున్నాం కదా, ఆ నాటుకోడి మొత్తం కూడా వాటర్తో పాటు వేసేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసి హై ఫ్లేమ్ ఉంచితే మనకి ఇది కాస్త దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని ఇలా పొడిగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. అలాగే ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అలాగే చాలా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే ఒకసారి బాగా కలిపేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే నాటుకోడి ఇగురు రెడీ. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. మనం ఈ నాటుకోడి ఇగురుని ఎందులోకి తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా పిల్లలు ఇంకా నాటుకోడి తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి చూడండి ఇక్కడ చికెన్ పీస్ కూడా బాగా మంచిగా ఉడికిపోయింది కదా. మనం ఫస్ట్ గానే ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికించి చేసుకోవడం వల్ల ముక్క కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే నిజంగా ఈ నాటుకోడి కూడా తెగ నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా కంపల్సరీ నచ్చి తీరుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. కొత్త వాళ్ళు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.